Hello guys, welcome to Compete Minds. Today's question: who is leading the committee established by the Insurance Regulatory Development Authority of India to review and suggest the amendments to Insurance Act అంటున్నారు. ఇన్సూరెన్స్ లో మనకి ఇన్సూరెన్స్ సెక్టార్ కి సంబంధించి రిఫార్మ్స్ తీసుకొని రావడం కోసం రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ పేరు ఏంటి అంటున్నారు. మన ఇక్కడ ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు అంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించిన ముసాయిదీ సబ్మిట్ చేసింది రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అండి. దినేష్ కారా గారు వచ్చేసి మనకి ఈయన ఎస్బీఐ కి సంబంధించి మనకి ఎక్స్ చైర్పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ రాజా చెల్లాయ్ కమిటీ అనేది ట్యాక్స్ రిఫార్మ్ సంబంధించి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అండ్ డివికే పాల్ కమిటీ అనేది ఎయిమ్స్ కి సంబంధించి సంస్కరణలు తీసుకొని రావడం కోసం మనకి నీతి ఆయోగ్ సంబంధించిన ఫుల్ టైం మెంబర్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. అందుకని మన క్వశ్చన్ వచ్చేసి దినేష్ కారా గారిని వచ్చేసి ఎక్స్బీఐ కి సంబంధించిన ఎక్స్ చైర్పర్సన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ లో రిఫార్మ్స్ తీసుకొని రావడం కోసం దినేష్ కారా కమిటీని అపాయింట్ చేయడం అయితే జరిగింది. అందుకని క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.